విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 52వ వార్డులో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రను అడ్డుకోవాలని మాజీ డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ పిలుపునిచ్చారు. మంగళవారం వారు పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలు, ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయం ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతి కాలనీలో కోటి సంతకాల సేకరణను వేగవంతం చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను బహిర్గతం చేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ అధ్యక్షులు జిఎన్ మారుతి, బిఎస్ కృష్ణ, శ్రీదేవి వర్మ, సఖీ తదితర నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలాన్ని ప్రజాస్థాయిలో మరింతగా పెంచే దిశగా కృషి చేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. ఒక వాటర్ ఐడి కార్డు కానీ, డోర్ నెంబర్ కానీ, బూత్ నెంబర్ కానీ అన్ని పక్కగా ఉండాలి. ఒకటే పేరు రిపీట్ అవ్వకుండా 2.2 ఏదైతే చెప్పారో వాళ్ళు ఏదైతే శాలరీస్ ఇచ్చారో అదే పద్ధతిలో అంతకన్నా ఎక్కువ రెట్టింపుతో ఇన్సూరెన్స్ కానీ మిగతా విషయాల్లో జగన్ గారు ప్రధానం చేస్తున్నారు. తర్వాత ఈ విభాగాల్లో చేయకపోతే ఎందుకు మేము ఈ విభాగంలో ఉండలేదని బాధపడకుండా అందరినీ కూడా పేర్లు అని చెప్పడం జరిగింది. మీటింగ్ లో చెప్పారు. ఫస్ట్ ఇయర్ ఒకటి యువజన విభాగం యూత్ వైఎస్ఆర్సీపీ, మహిళా విభాగం, అలాగే రైతు విభాగం మనకు ఉంటుంది కాబట్టి రోజుల్లో ఉంటుంది. బీసీ విభాగం ఉంటుంది, బీసీ విభాగం, ఎస్సీ విభాగం, ఎస్సీ విభాగం, మైనార్టీ విభాగం, క్రిస్టియన్ మైనార్టీ, విద్యార్థి విభాగం, పంచాయతీ రాజ్ కూడా మనకు ఉండదు. మున్సిపల్ విభాగం, ఆర్టీఐ విభాగం, మన ఆర్టీఐ విభాగం, అలాగే వాలంటీర్స్ విభాగం, వాణిజ్య విభాగం, చేనేత మనకు ఉండదు. చేనేత విభాగం వైఎస్ఆర్టీసీ అంటే ఎంప్లాయీస్, ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ కంపెనీ ఎంప్లాయీస్ కానీ, వైఎస్ఆర్ ఆర్టీఎఫ్ విభాగం కానీ, అంగన్వాడీ విభాగం మన శ్రీదేవి గారు ఉన్నారు అధ్యక్షులుగా ఈ నగరానికి జిల్లాకి. కాబట్టి ఆ విషయం శ్రీదేవి గారు చూసుకుంటారు.